అందరికీ నమస్కారం. ఆ రోజు ఎందరో మహానుభావుల యొక్క త్యాగ ఫలితమే 1957 సంవత్సరంలో కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్ని నిర్మించడం జరిగింది. ఈ రోజుటికి ప్రకాశం బ్యారేజ్ అంటే కృష్ణా గుంటూరు జిల్లా వాసులకు ఒక జీవనాడి లాంటిది. ఎందుకంటే దానివల్ల సుమారు 20 లక్షల ఎకరాల భూములకు నీరు అందిస్తున్నాం, లక్షలాది మందికి తాగునీరు కూడా ఇస్తున్నామంటే అది కేవలం ప్రకాశం బ్యారేజ్ వల్లే. ఈరోజు వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ పూర్తిగా నిండిపోతే ఆ బ్యారేజ్నే నామరూపాలు లేకుండా చేయాలని కుట్ర పందింది ఎవరో మీ అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత, ప్రతిపక్షంలోకి ఉన్న తర్వాత ఇలాంటి ఎన్నో దుర్మార్గమైన చర్యలకు ఆయన యొక్క నాయకులైతేనే పాల్పడుతున్నారంటే దాంట్లో ఏ విధమైన అతిశయోక్తి లేదు. ఎందుకంటే దానికి ఉదాహరణే మొన్న 10 రోజుల ముందు జరిగిన విషయాలన్నీ మీ దృష్టికి తీసుకొని పోతున్నా. ముఖ్యంగా ఆ రోజు సెప్టెంబర్ 2వ తారీఖున భారీ వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజ్ నిండడం జరిగింది. ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో తలసిల రఘురాం, ఆయన గురించి మీకు చెప్పనవసరం లేదు. గత 5 సంవత్సరాల ముందు ప్రభుత్వం ఎప్పటి నుంచి ఉన్నిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి పర్సనల్ అసిస్టెంట్గా ఒక ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న అతను తలసిల రఘురాం అంటే. ఆ తర్వాత నందిగామ సురేష్ జీవితం అంతా ఒక క్రైమ్ స్టోరీ. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసిన దాంట్లో ముఖ్య కుట్ర పొందిన వాళ్ళలో ముఖ్య వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఆయన నందిగామ సురేష్. ఈరోజు ఆయన కటకటాల పాలవడం కూడా జరిగింది. అలాగే వాళ్ళ కోమటి రామ్మోహన్, ఉషాద్రి వీళ్ళంతా పక్కా వైసీపీకి చెందినవారు కాదా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. మీరు చేసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇలాంటి విపత్తులు సంభవించిన రోజు మేము ఆ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉండామని చెప్పి మేము ఒక పక్కల కష్టపడి పనిచేస్తూ ఉంటే నీ యొక్క నాయకులు చేస్తున్న రాద్ధాంతం ఏం చెప్తున్నా మేము ముందరికి తీసుకొస్తున్నాం. ఆ రోజు గుంటూరు జిల్లాకు సంబంధించిన పడవలు ఏవైతే 3 పడవలు సుమారు ఒక్కొక్క పడవ 50 టన్నులు ఉంటుంది. 120 టన్నుల పడవలు వచ్చి ప్రకాశం బ్యారేజ్ యొక్క కౌంటర్ గేట్స్ను ఢీకొన్నాయంటే ఒకసారి అందరూ గమనించాలా. ఇవి ఎక్కడ ఫస్ట్ నిలబెట్టడం జరిగింది, ఎక్కడికి వర్షం తర్వాత ఎక్కడికి వచ్చాయంటే ఒకసారి ఆలోచించాలా. ఎవరైతే మేము ముందు చెప్పామో ఆ నాయకుల యొక్క అనుచరుల యొక్క ఈ 3 బోట్లను దుర్మార్గంగా ఒక కుట్రతో ఈ రాష్ట్రంలో ప్రకాశం బ్యారేజ్ను కూల్చేసి ఇక్కడ రాష్ట్రపతి పాలన తేవాలని ఒక కక్ష కుట్రతోనే అవి ఢీకొట్టడం జరిగింది. ఆ 3 కౌంటర్ వెయిట్స్ ఏమైతే ఉన్నాయో అవి పూర్తిగా డ్యామేజ్ చేసే పరిస్థితి కూడా చేసింది ఎవరన్నంటే ఈ వైసీపీ వాళ్ళు కాదని మేము అడుగుతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎన్ని తప్పులు చేసినా భగవంతుడు ఎలా చూస్తున్నాడో ఇక్కడ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. కేవలం 2 రోజుల్లోనే ఆ కౌంటర్ వెయిట్ స్థానాల్లో కొత్తవి తెచ్చి మరమ్మతులు చేయించిన ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని ప్రజలకు నేను చెప్తా ఉన్నా. అలాగే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి సిగ్గు శరం ఉంటే నువ్వు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ఏ రోజైనా వ్యవహరించావని నేను అడుగుతున్నా. ఇక్కడ ప్రజల కష్టాల్లో ఉంటే నువ్వు 2 రోజుల్లో ఒక 20 నిమిషాలు కూడా ప్రజల కోసం ప్రజల యొక్క కష్టాల గురించి ఆలోచించే టైం నీకు లేదని మేము అడుగుతున్నాం. ఈరోజు 2 సంఘటనల్లో ఎవరైతే దోషిగా ఉన్న నందిగామ సురేష్ కోసం నీ మాజీ ఎంపీ ఆయన కోసం నువ్వు హడావుడిగా బెంగళూరు నుంచి ఈరోజు గుంటూరు జైలుకి వచ్చి ఆయన ఏదో ఒక స్వాతంత్ర సమరయోధుడు జైల్లో ఉన్నట్టు నువ్వు వచ్చి అక్కడికి వచ్చి పరామర్శించడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ లక్షలాది మంది ప్రజలు
12 రోజుల నుంచి ఈ భారీ వర్షాల వల్ల కష్టాలు అనుభవిస్తుంటే నీకు ఆ ఆకలి కేకలైతేనే మా కష్టాలైతే నీకు పట్టవా నాయనని మేము జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి, నువ్వు గురువింద గుంజె సామెత ఏమైతే ఉందో అది నువ్వు పాటిస్తా ఉన్నావు. నీ సొంత జిల్లా, నువ్వు ఏ ప్రాంతంలో అయితే పుట్టావో ఆ ప్రాంతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు పింఛా ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోతే అక్కడ 100 మందికి పైగా చనిపోతే ఈ రోజుటికి నువ్వు వాళ్ళకు ₹1 ఇచ్చిన పాపాను పోలేదు, వాళ్ళ కష్టాలు పట్టించుకున్న పాపాను పోలేదు. ఈరోజు మా ప్రభుత్వం విజయవాడకు 100 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా వర్షపాతం నమోదయ్యి ఇక్కడ ఈ సమస్యలు వచ్చింటే మా ముఖ్యమంత్రి గారు 12 రోజుల నుంచి ఆయనే ఇక్కడ ఎక్కడైతే అది జరిగిందో ప్రతి ఒక్క రోజు క్షేత్రస్థాయిలో నియోజకవర్గ నాయకులైతేనేం, మినిస్టర్లు అయితేనేం, ఎమ్మెల్యేలు అయితేనేం అధికారులందరినీ మోహరించి ప్రజల కష్టాల్లో నేనున్నానంటూ సేవ చేయడం లేదని మేము అడుగుతున్నాం. అంతే తప్పక నువ్వు అన్నమయ్య ప్రాజెక్టు, పింఛా ప్రాజెక్టు నిర్వాసులకు ఏ విధమైన ఘనకార్యం చేసినావు, ఏ విధమైన సాయం చేసినావో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మేము ఈరోజు ఇక్కడ జరిగిన వర్షాల్లో నష్టపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి ఏమి చేస్తున్నామో కూడా ప్రజలందరూ చూస్తున్నారు. అది ఒకసారి నువ్వు గమనించాల్సిందిగా కోరుకుంటున్నా. అలాగే నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నా, నువ్వు ఈరోజు ఒక దుర్మార్గమైన వ్యక్తి నందిగామ సురేష్ అనే వ్యక్తి ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేయించిన దానిలో మొట్టమొదటి వాడు ఎవడన్నా ఉన్నాడంటే ఆ నందిగామ సురేషే. ఆయన్ను చూడడం ఓకే, నీ పార్టీ లీడరు, నీ పార్టీ ఎక్స్ఎంపీ కాబట్టి వచ్చినావు, ఆయన పరామర్శించినావు, వెళ్ళిపోవాలా. బయట ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడినావు ఒకసారి రికార్డులు పరిశీలించాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే నువ్వు 3 నెలలైంది ప్రభుత్వం కోల్పోయి, మేము అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతుంది. ఏ విధమైన సంక్షేమ పథకాలు మేము ప్రవేశపెట్టినామో ప్రజలందరూ వాళ్ళకు అందుతున్నాయి కాబట్టి, అవి వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళకు దాంట్లో ఉన్న గొప్పతనం వాళ్ళకు తెలుస్తుంది తప్పక నువ్వు టైం దొరికినప్పుడల్లా వెళ్ళిపోయి బెంగళూరు ప్యాలెస్లో దాంకుండేవానికి నీకేం దొరుకుతుందని మేము అడుగుతున్నాం. ముఖ్యంగా సూపర్ 6, సూపర్ 7 అని కొన్ని అవాకులు చవాకులు పేలాడు ఈయన జగన్మోహన్ రెడ్డి. మేము అడుగుతున్నాం, సూపర్ 6లో ఏ పథకాలు మేము పెట్టామో నువ్వు ఒకసారి చూసావా మా మేనిఫెస్టోని అని మేము అడుగుతున్నాం. సూపర్ 6లో ఏవైతే మేము చెప్పామో నిక్కచ్చిగా ఆ కార్యక్రమాలు ఈరోజు ప్రజలకు అందే విధంగా గత 3 నెలల నుంచి మేము అందుబాటులో వచ్చే విధంగా చేస్తున్నామనే దానికి చెప్పేదానికి కూడా మాకు గర్వంగా ఉంది. సూపర్ 6లో మేమేమైతే చెప్పామో ఆ రోజు అవన్నీ తూచా తప్పకుండా ఈరోజు ప్రజలకు అందిస్తున్నాం. ముఖ్యంగా 4,000 రూపాయలు పెన్షన్ చెప్పాం, 4,000 రూపాయలు ఇస్తున్నామా లేదని అడుగుతున్నాం. అలాగే ఆ రోజు మేము చెప్పిన విధంగా స్కిల్ సెన్సెస్ తీస్తానన్నాం, ఈరోజు తీస్తున్నామా లేదని అడుగుతున్నాం. అదేవిధంగా మేము అన్నా క్యాంటీన్లు, ఏ క్యాంటీన్లు అయితే లక్షలాది మంది పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టే పథకాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఇచ్చారో ఆ కార్యక్రమాన్ని దుర్మార్గంగా నువ్వు 5 సంవత్సరాలు పక్కన పెడితే మా ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే రాష్ట్రంలో మొదటి విడతగా 100 క్యాంటీన్లను ఒకే రోజు స్టార్ట్ చేసి ఎంతో శుభ్రమైన భోజనాన్ని ఒక నోడల్ ఏజెన్సీ లాంటి ఇస్కాన్ సంస్థకిచ్చి పారదర్శకంగా భోజనాన్ని అందించే పథకాన్ని ఈ ప్రభుత్వం ఇస్తుందా లేదని మేము అడుగుతున్నాం. అలాగే సూపర్ 6లో ఏవైతే చెప్పామో చెప్పనోటి కూడా ఇచ్చేదానికి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కంకణబద్ధులు అయి ఉంటే నువ్వు సూపర్ 6 గురించి సూపర్ 7, 8 అని చెప్పి అవాకులు చవాకులు పేలడం చాలా తప్పు. దీన్ని నువ్వు ఇలాగే కంటిన్యూ చేస్తే మీ 11 కూడా 1గా నిలిచిపోయే రోజు వస్తుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. అలాగే ఈరోజు కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని పోవాలా. ఈ ప్రభుత్వం ఏర్పడి 3 నెలలైంది, ఏ విధమైన కుట్రలు లేవు. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సుభిక్షంగా ఉన్నారు. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఒక పెద్ద ఆయన పైన ముఖ్యమంత్రిగా ఉన్నాడని సంతోషంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా పోతున్నారు. నువ్వు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న రోజులు చీకటి రోజులు చూసినాం. ఎక్కడ చూసినా దాడులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతేనే వైసీపీ గూండాల చేతిలో 8 మంది హత్య అయ్యారో అందరూ చూస్తూ వచ్చారు. అలాగే వ్యాపారస్తులపై దాడులు, రైతులపై దాడులు, ఎక్కడన్నా ఒక గవర్నమెంట్ కాదు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ వస్తే
పెట్టేదానికి కూడా జంకే పరిస్థితి నువ్వు ఆ రోజు తీసుకొని వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వరదల్లో కూడా వందలాది మంది ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో, ఇక్కడ విద్యా సంస్థలకు చెందిన వారు, ఫ్యాక్టరీస్ ఉండేవాళ్ళు, ప్రతి ఒక్కరూ అందరూ ముఖ్యమంత్రి గారిని కలుస్తూ వాళ్ళు సంఘీభావం తెలియజేస్తూ వాళ్ళకి తోచిన ఏవైతే అమౌంట్స్ ఉన్నాయో కోట్లాది రూపాయలు ఈ ప్రభుత్వానికి ప్రజలకు ఇస్తున్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన ప్రభుత్వం మీద ఉండే గౌరవమే అని సగర్వంగా నేను తెలియజేసుకుంటున్నా. అలాగే జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే హితవు పలుకుతున్నాం. ఎన్నో తప్పులు చేసినావు, ఆ తప్పులు కప్పుపుచ్చుకునేదానికి ఈరోజు మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నావు. అది వచ్చినవి నువ్వు ఏదైనా నీ దగ్గర ఉండే ఎవిడెన్స్తో మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు సాక్షి పేపర్లో మా యువ నాయకులు గౌరవనీయులైన లోకేష్ బాబు గారి గురించి ఒక ఆర్టికల్ రాశారు మీ సాక్షి పేపర్ వాళ్ళు. దాంట్లో ఒకసారి గమనించాలి, ఆ పేపర్ కటింగ్ కూడా మీకు చూపిస్తున్నా. ఈ పేపర్ కటింగ్లో ఏమని ఉందంటే, గత 2 నెలల ముందు ఎవరైతే ఇసుక బోట్లల్లో వచ్చి ఇసుకను తీసుకొని పోయే వాళ్ళ సమస్యల మీద వచ్చి మంత్రి గారికి విన్నవించే విధంగా ఒక అర్జీ ఇచ్చే కార్యక్రమంలో ఆ రోజు పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఈరోజు మీ సాక్షి వాళ్ళు ఎలా రాశారంటే, ఈరోజు ఈ ప్రకాశం బ్యారేజ్ ఘటనలో ఎవరైతే ముద్దాయిలు ఉంటారో వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పి నీ పేపర్లో, ఈ పచ్చ పేపర్లో నువ్వు రాసినావంటే ఒకసారి నీ మానసిక స్థితి నీకైతేనే మీ పేపర్ యొక్క యాజమాన్యానికి ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నా. చెప్పుకుంటా పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి. సమస్యలను సాల్వ్ చేసుకునేదానికి మీ యొక్క పార్టీ ముందుకు రావాలే తప్పక ఇలాంటి దరిద్రమైన కార్యక్రమాలు, అవాకులు చవాకులు పేలవకుండా ఉండాలని నేను కోరుకుంటున్నా. అలాగే నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నా, నువ్వు ఎంతసేపు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఒకటే మాట అంటావు. ఈరోజు కూడా ప్రెస్ మీట్లో చెప్తా వచ్చాడు ఆయన. మామయ్య అంటాడు, అన్న అంటాడు, చెల్లెలు అంటాడు, తాతలు అవ్వలు అంటాడు. నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా ఈ రాష్ట్ర ప్రజల తరపున. ఇంత విపత్తు ఎప్పుడు జరగలేదు విజయవాడ ప్రాంతంలో. ఎన్నో ధార్మిక సంస్థలు, ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ఎందరో ఇండస్ట్రియలిస్టులు అయితేనేం, యాజమాన్యాలు అయితేనేం తమ వంతుగా 10,000 రూపాయల నుంచి 10 కోట్ల రూపాయలు కాదు 100 కోట్ల రూపాయల వరకు ఒక్కొక్కరు ఈ యొక్క విజయవాడ యొక్క ఘటనలో ఎవరైతే నష్టపోయినారో ఆ కుటుంబాలకు సంఘీభావంగా ముఖ్యమంత్రి సహాయ నిధికు ఇస్తా వస్తున్నారు. నువ్వు 25 సంవత్సరాల ముందు నీ కుటుంబం, నీ ఆస్తి ఎంత, ఈరోజు నీకున్న సంస్థలేమి, సాక్షి పేపర్ నీది కాదా, టీవీ నీది కాదా, సందూర్ పవర్ ప్రాజెక్ట్ నీది కాదా, ఎన్నో సంస్థలు బినామీల పేరుతో ఉన్న సంస్థలు నీవి కావా? ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, మా నాయకునికి సంబంధించిన హెరిటేజ్ ఉంది. ఎన్నో సంస్థలు చాలామంది అన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ వ్యక్తులకైతే ఉన్నాయి. వాళ్ళందరూ వచ్చి తమ వంతుగా ఈ రాష్ట్ర ప్రజలకైతేనేం, ఈ జిల్లా వాసులకు సంఘీభావం తెలిపి కొంచెం అమౌంట్ ఇస్తా అంటే, నీ సాక్షి పేపరు మీ ఆవిడకి సంబంధించినదని మీరు చెప్పుకుంటూ ఉంటారు కదా. ఈ ప్రజలపైన మమకారం ఉంటే కేవలం 1 రూపాయి అయినా ఈ ప్రజల కోసం మీరు చెక్ ఇచ్చారా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. ఎందుకంటే ఇది చాలా బాధాకరం. ఆ రోజు మేము ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు కూడా అన్నమయ్య ప్రాజెక్టులో 40 మంది చనిపోతే మా ముఖ్యమంత్రి గారి సతీమణి 40 లక్షల రూపాయలు ఆ కుటుంబాలకు హెరిటేజ్ సంస్థ ద్వారా ఇచ్చారంటే వాళ్ళ గొప్పతనం ఎక్కడ? ఈరోజు వేలాది కోట్లు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తులను దోచుకొని వాళ్ళ యొక్క ఏమైతే ఉంటాయో వాళ్ళని అడ్డం పెట్టుకొని దందా చేసి సంపాదించుకునే డబ్బును నువ్వు 1 రూపాయి అయినా ఈ ప్రజల కోసం ఇచ్చావా అని నేను అడుగుతున్నా. ఇలా చెప్పుకొని పోతే జగన్మోహన్ రెడ్డి తప్పులు చాలా ఉన్నాయండి. మేము ఒకటో జగన్మోహన్ రెడ్డికి సూటి ప్రశ్న అడుగుతున్నా. ఫస్ట్ ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడేటప్పుడు మన ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న అన్నమయ్య అలాగే పించా ప్రాజెక్టు నీ హయాంలోనే కూలిపోయినాయి, 2 నీటిపాలైపోయినాయి, కొట్టుకొని పోయినాయి. సుమారు 60-70 మంది చనిపోయినారు. ఆ లిస్టు కూడా లేదు. ఆ రోజు ఆ కాంట్రాక్టర్లు ఎవరు, దానికి ఎవరు కారకులు? 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు ఏ రోజైనా ఆలోచించావా? అది గుర్తులేదు. కానీ ఈరోజు విజయవాడకు 100 సంవత్సరాల నుంచి ఎప్పుడు రాని విధంగా కృష్ణాకు
వరద వస్తే ప్రకాశం బ్యారేజు అది ఒక మన ఏమంటారు గుడి లాంటి ప్రకాశం బ్యారేజ్కు నీ యొక్క అనుచరులు నీ యొక్క చెంచాలు పడవలతో ఢీ కొట్టించి ఆ ప్రాజెక్టునే ఒక ప్రశ్నార్థకంగా చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తే అది చాలించేసి ఈరోజు ఎవడైతే నిందితుడు ఉంటాడో వాడిని నువ్వు జైల్లో వచ్చి చూసేది పోక బయటకు వచ్చి సూపర్ 6లు సూపర్ 7లు అని చెప్పి మా ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడం ఇది ఎంత మటుకు నిజమని నేను అడుగుతున్నా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నా, ఈరోజు మీడియా మీటింగ్లో కూడా ఆయన ఒకటే అడిగాడు, నేను చూశాను. దాంట్లో ఏమని చెప్పి వచ్చాడు, వాలంటీర్లందరినీ తెలుగుదేశం పార్టీ సాధిస్తుందని చెప్పాడు, గ్రామ సెక్రటేరియట్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని చెప్పాడు, ఉచిత బియ్యం ఏమైతే ఉన్నాయో ఇంటికి చేరడం లేదని చెప్పాడు, ఏ కార్యక్రమాలు మేము చేపడుతున్నామో ఆ కార్యక్రమాలన్నీ తప్పని చెప్తున్నాడు. అయ్యా నేను ఒకటే నిన్ను అడుగుతున్నా, ఏ రోజైనా నువ్వు 31వ తారీఖున ఈ రాష్ట్ర ప్రజలకు పెన్షన్ ఇచ్చావా అని అడుగుతున్నా. మా ముఖ్యమంత్రి గారి గొప్పతనం ఏమంటే ఈ నెలలో 1వ తారీఖు ఆదివారం వస్తే మేము ఎమ్మెల్యేలు అయితేనే మినిస్టర్లం అయితేనే సార్ ఆదివారం వచ్చింది 2వ తారీఖుని ఇద్దాం సార్ పెన్షన్ అంటే నథింగ్ డూయింగ్ 31వ తారీఖున శనివారం వచ్చింది పెన్షన్లు ఇద్దామని చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కిందే తప్పగా నీలాగా బటన్లు ఒత్తుతానని చెప్పి కరెంటు లేని బటన్లు ఒత్తి కరెంటు లైట్ ఎట్లా పడలేదో ఎక్కడెక్కడ అకౌంట్లలో డబ్బు లేని బటన్లన్నీ ఒత్తి ప్రజలకు ఏ రోజు సరైన సమయానికి చెప్పిన విధంగా ₹1 కూడా ఇవ్వలేని దరిద్రమైన పరిస్థితి నువ్వు ఆ రోజుల్లో ఉన్నావు. ఈరోజు రాష్ట్రాన్ని చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు అయితేనేం బయట దేశాలు కూడా చూస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మరొక్కసారి ఈ రాష్ట్రానికి జీవనాడైన పోలవరం మరొకటి అమరావతిని పూర్తి చేస్తారని ఎంతో ధైర్యంగా ఈ రాష్ట్ర ప్రజలు అందరూ వేచి చూస్తూ ఉన్నారే తప్పగా నీ యొక్క అసంబద్ధమైన మాటలు వినే పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలు లేరని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. సార్ చాలా